చేయండి. అగ్గిపెట్టి తీసుకో, గ్యాస్ వదిలేసి కామ్గా అయిపోతే ఎట్లా? అది వెలిగించే లోపల ల్యాబ్ అంతా వ్యాపిస్తుంది అది. ఇప్పుడు వాటి మూతలు తీయండి, ఆ మూతలు తీసి రెడీగా పెట్టుకోండి. స్పాచులా ఇస్తాను, స్పాచులాతో ఫ్లేమ్ టెస్ట్ చేద్దాం. ఫ్లేమ్ టెస్ట్. స్పాచులా ఎక్కడ? ఇంకొక స్పాచులా సార్ దుప్పట్ట పర్లేదు. ఇంకో స్పాచులా గ్లాస్ పెట్టండి సార్. స్పాచులాని కావాలి. ఫ్లేమ్ టెస్ట్, కంబషన్ టెస్ట్ అంటారు. దగ్గరికి వచ్చేయండి, ఏం కాదు. ఈ కంబషన్ టెస్ట్లో ఆరోమాటిక్ సబ్స్టెన్సెస్ ఎలా మండుతాయి, ఆలిఫాటిక్ సబ్స్టెన్సెస్ ఎలా మండుతాయి అనేది చూస్తాం. ఆలిఫాటిక్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్గా మనం ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటాం. ఆరోమాటిక్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్గా 2-నాఫ్థాల్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఆలిఫాటిక్ సబ్స్టెన్సెస్ టెస్ట్ చేయండి. ఒక స్పూన్తో ఆక్సాలిక్ యాసిడ్ తీసుకొని ఆ ఫ్లేమ్లో పెట్టండి. మంట మండినా కూడా మీరేం ఫీల్ కావద్దు. అదేమి ఎక్కడంటే అక్కడ పడేయద్దు, సింక్లో పడేయద్దు, స్పాచులాతో సహా పడేద్దు ఒకవేళ మీకు ప్రమాదం అనిపిస్తే. ఓకేనా? దగ్గర రావాలి మీరు కూడా. బయట దిమ్మదాన్ని వస్తుందా, తెల్లగా వస్తుంది? తెల్లగా వస్తుంది. ఇంకా పెట్టు. ఇప్పుడు 2-నాఫ్థాల్ స్పాచులాతో 2-నాఫ్థాల్ తీసుకొని దాంట్లో పెట్టండి. మంట చూసి భయపడొద్దు, అదేం కాదు. స్పాచులా దాటి మీ దగ్గరికి రాదు మంట. సో ఇప్పుడు దూరంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మోక్ ఏ కలర్లో వస్తుంది? బ్లాక్ కలర్లో వస్తుంది. ఓకేనా? బ్లాక్ కలర్ని ఏమంటారంటే, ఇక్కడ బ్లాక్ కలర్లో వచ్చే ఫ్లేమ్ని సూటీ ఫ్లేమ్ అంటారు. సూటీ ఫ్లేమ్ అంటే ఆరోమాటిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా సూటీ ఫ్లేమ్తో మండుతాయి, మీరు ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా సరే. ఎందుకంటే హైడ్రోజన్ల కంటే కార్బన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. రేషియో, హైడ్రోజన్ కార్బన్ రేషియో తీసుకున్నప్పుడు కార్బన్స్ ఈజ్ మోర్ దెన్ హైడ్రోజన్. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అనేది హైడ్రోజన్ కంటే ఎక్కువ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఆరోమాటిక్ సబ్స్టెన్సెస్. అందువల్ల నల్లటి మసి వస్తుంది, దాన్నే మనం సూట్ అంటాం. ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ తీసుకున్నట్టయితే దాంట్లో హైడ్రోజన్లు ఎక్కువ ఉంటాయి. హైడ్రోజన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెల్లటి పొగ వస్తుంది, అంటే నాన్ సూటీ ఫ్లేమ్ అంటారు. అది కంబషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఆరోమాటిక్ సబ్స్టెన్సెస్ సూటీ ఫ్లేమ్తో మండుతాయి. సూటీ ఫ్లేమ్తో మండడానికి రీజన్ ఏంటి? కార్బన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఆలిఫాటిక్. ఆలిఫాటిక్ వైట్ కలర్ స్మోక్తో మండుతాయి. రీజన్ ఏంటి? హైడ్రోజన్స్ అనేటివి రిలేటివ్గా రిలేటివ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీన్ని కొద్దిగా స్పూన్లో పోసుకొని ఇందాక స్పూన్లో చేసి చూడండి. ఇది ఎసిటిక్ యాసిడ్. ఇందాక స్పూన్లో ఆరబట్టుకోబా, అది ఎసిటిక్ యాసిడ్.
పర్లేదు. ఎందుకంటే ఆ రెండు ఒకటేగా, ఒకటి ఆక్సాలిక్ యాసిడ్ ఒకటి ఎసిటిక్ యాసిడ్, రెండు ఆలిఫాటికే కాబట్టి. సో ఇప్పుడు ఇది ఒక ఆలిఫాటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ అనేది. ఇప్పుడు ఇది కూడా ఎలా మండద్దో చూద్దాం. గ్యాస్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి. అది ఆడబెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆడబెట్టి తీసి అది ఇక్కడ కూడా వైట్ కలర్ స్మోకే వస్తుంది. మంట ఎందుకు రావట్లేదు? మంట ఎందుకు రావట్లేదు అంటే ఆక్సాలిక్ యాసిడ్లో ఎసిటిక్ యాసిడ్లో వాటర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంట రాదు. జస్ట్ వైట్ కలర్ స్మోక్ మాత్రమే వస్తుంది. అదే నాఫ్తలిన్, ఫినాలు ఇలాంటి వాటిల్లో మాత్రం వాటర్ ఉండదు, అందుకని అక్కడ మంట వస్తుంది. ఇప్పుడు మనం మండాలంటే దాన్ని మనం దేన్ని తీసుకుని మండించవచ్చు అంటే ఎసిటిక్, అది ఎథైల్ ఆల్కహాల్ని మండిస్తే మీకు మంట వస్తుంది. సో మనకి ఇప్పుడు అవైలబిలిటీలో లేదు అది. ఓకేనా? సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే అరోమాటిక్ వచ్చి సూటీ ఫ్లేమ్తో మండుతాయి. రీజన్ పర్సెంట్ కార్బన్ ఈజ్ మోర్, రిలేటివ్ పర్సెంట్ కార్బన్ ఈజ్ మోర్. ఆలిఫాటిక్ వచ్చేసి నాన్ సూట్తో మండుతాయి, రిలేటివ్ పర్సెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ మోర్. అది ఒక ప్రాక్టికల్.